హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ 8 చాలా రసవత్తరంగా సాగుతుంది. అయితే అందరు ఏమనుకున్నారంటే ఫస్ట్ వీక్ నామినేషన్స్లో ఎవరు ఎలిమినేట్ కారని అనుకున్నారు. కానీ బేబాక ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. అయితే స్టార్ మా ప్రోమో రిలీజ్ అయింది. దాంట్లో ఏంటంటే ఒక్కొక్క మెంబరు ఇద్దరిని నామినేట్ చేసుకుంటా వాళ్ళ నెత్తి మీద పెయింట్ వాటర్ పోసి రీజన్స్ చెప్పి నామినేట్ చేయాలి. అయితే ఇప్పుడు మనకి నామినేషన్స్ 8 మెంబర్స్ వచ్చారు నామినేషన్స్లోకి అని తెలుస్తుంది. ఎవరంటే విష్ణుప్రియ, నైనిక, ఆదిత్యం, పృథ్వీరాజ్, మణికంఠ, భాష, సీత అండ్ నిఖిల్. అయితే ఇప్పుడు మనకి ప్రోమోని చూస్తే ఏమర్థమవుతుందంటే ముగ్గురు క్లాన్స్ టీంలో నామినేట్ అయ్యారు. నైనిక క్లాన్లో సీత, నైనిక, విష్ణుప్రియ నామినేట్ అయ్యారు. యష్మి క్లాన్లో భాష ఇంకా పృథ్వీరాజ్ అయ్యారు. అభయ్, ప్రేరణ, సోనియా నామినేట్ కాలేదు. నైనిక క్లాన్లో నబీల్ నామినేట్ కాలేదు. నిఖిల్ క్లాన్లో నిఖిల్ ఇంకా మణికంఠ నామినేట్ అయ్యారు. అయితే మనం ఏం చూడొచ్చు అంటే యష్మి క్లాన్లో ఒక సూపర్ పవర్ ఇచ్చారు బిగ్ బాస్. అదేంటంటే లాస్ట్కి తను నామినేషన్స్లో ఒకటే నామినేషన్ వచ్చిన వాళ్ళని కన్సిడర్ చేయరు. అయితే యష్మి క్లాన్లో ఒక సూపర్ పవర్ ఏమి ఇచ్చారంటే ఆమె ఎవరినన్నా సేవ్ చేయొచ్చు. కానీ యష్మి ఏం చేసింది, సోనియాని సేవ్ చేసింది. మనం ప్రోమోని బట్టి డీకోడ్ చేస్తే అయితే యష్మికి సోనియా వచ్చి 2 days అయింది. యష్మి క్లాన్లో అభయ్, ప్రేరణ ఇంకా పృథ్వీరాజ్ ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో పని చేశారు క్లాన్కి. అభయ్ అయితే మంచి స్ట్రాటజీస్ ఇచ్చారు. కానీ తను సోనియాని సేవ్ చేసింది. అయితే చీఫ్స్ని కూడా నామినేట్ చేయొచ్చు. మనకు చూడొచ్చు ప్రోమోలో నిఖిల్, నైనిక ఇద్దరు చీఫ్స్ నామినేట్ అయ్యారు. అయితే నామినేషన్స్లో సీత ఇంకా సోనియాకైతే చాలా బాగా గొడవ అయింది. సోనియా ఏం చేసింది, సీతని ఇంకా నైనికని నామినేట్ చేసింది. సీతని తను ఏమంటుందంటే, సీత నువ్వు నా గేమ్ ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకో, తర్వాత నువ్వు ఆడాలి అని అయితే సోనియా సీత అని చెప్తుంది. సీత అంటది కదా, నాకు చాలా క్లారిటీ ఉంది, గేమ్ ఎట్లా ఆడాలో నాకు తెలుసు, నువ్వు ఫస్ట్ అర్థం చేసుకో. అయితే సోనియా మాత్రం నిఖిల్ని నామినేట్ చేయలేదు. ఈసారి సోనియా సీతని ఇంకా ప్రేరణను నామినేట్ చేసింది. అయితే యష్మి నిఖిల్తో అన్నది, నువ్వు బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇట్లా ప్రాపర్గా చేయాలి, దాంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం నేను నామినేట్ చేస్తాను నిన్నని అయితే యష్మి చెప్పింది. అభయ్ ఏం చేశాడు, అభయ్ ఓం ఆదిత్యని, విష్ణుప్రియని నామినేట్ చేశాడు. విష్ణుప్రియ ఏం చేసి సీత చాలా క్లోజ్, ఎందుకు నామినేట్ చేసిందంటే సోనియా సీతని. సీత ఈ విష్ణుప్రియతో బాగా క్లోజ్ అయ్యి ఇప్పుడు సోనియాకి విష్ణుప్రియ గొడవ అయిపోయినాక విష్ణుప్రియతో క్లోజ్ అయ్యే వరకు సోనియా సీతని నామినేట్ చేసింది. సోనియా సీతని నైనికాని నామినేట్ చేసింది. యష్మికి సూపర్ పవర్ ఇస్తే ఆమె సోనియాని సేవ్ చేసింది అనమాట. అయితే ఇప్పుడు నామినేషన్స్ అయితే చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో జరిగాయి. లాస్ట్ ఇయర్ బిగ్ బాస్లో కూడా ఇలాగే సెకండ్ వీక్ పెయింట్ టాస్కే ఇచ్చారు. అయితే సీత ఏమన్నదంటే, మీరు ఫ్రెండ్షిప్తో వచ్చారు బయట నుంచి, మీరు ఇక్కడ ఫ్రెండ్షిప్ చూడొద్దు, ఫ్రెండ్షిప్ ఏదన్నా ఉంటే బయటే చూడాలి అంటే ప్రేరణకు బాగా కోపం వచ్చింది. ప్రేరణ సీత మీద అరిచింది, నువ్వు ఎప్పుడు వచ్చిన కాంచి ఫ్రెండ్షిప్ అంటున్నావు అని సీత మీద ఫైర్ అయింది. సీతకి ఇంకా ప్రేరణకి బాగా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఆదిత్య ఓం నామినేటెడ్ అభయ్ నబీన్ అండ్ సోనియా నామినేట్ చేశాడు. ఇంకా సోనియా నామినేటెడ్ సీతక్క నువ్వు గేమ్ అర్థం చేసుకోవట్లేదని చెప్పింది. తర్వాత సోనియాని నామినేట్ చేసింది. విష్ణుప్రియని నామినేట్ చేయలేదు సోనియా. వాళ్ళిద్దరు గొడవ అయింది కానీ విష్ణుప్రియని అయితే సోనియా నామినేట్ చేయలేదు. అయితే నామినేషన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా జరిగాయి. అయితే సోనియా కొంచెం నిఖిల్ మాయలో పడ్డట్టు అనిపిస్తుంది. నిఖిల్ని నామినేట్ చేయలే. తను సీత వాళ్ళిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. సీతని నామినేట్ చేసేవరకు గేమ్ అయితే కొంచెము డిఫరెంట్గా పోతుంది. అయితే ఇది మేబీ బిగ్ బాస్ ప్లాన్ కావచ్చు.
బేబక్క అయితే నామినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయింది. తను బిగ్ బాస్ బజ్ షోలో పార్టిసిపేట్ అయితే అయి బయటకు వచ్చింది బేబక్క. బేబక్క పోతే మాత్రం కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే తను బలి అయిపోయింది మధ్యలో, నిఖిల్కి సోనియాకి మధ్యలో తను బలి అయిపోయింది. జనరల్గా మనం అన్ని బిగ్ బాసెస్ చూస్తే అయితే ఈ వచ్చిన ఈ కొంచెం ఏజ్డ్ కంటెస్టెంట్సే ఫస్ట్ వెళ్ళిపోతారు. వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉండదు కాబట్టి, వాళ్ళకి ఓట్లు ఎక్కువ పడవు కాబట్టి వాళ్ళు జనరల్గా అయితే వాళ్ళు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతారు. ఈసారి అయితే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ లైవ్లో ఇంకా స్టార్ట్ కాలేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.